కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో బంగారం దిగుమతి మీద పన్ను భారాన్ని భారీగా తగ్గించడం తెలిసిందే. ఇప్పటివరకు బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 15% ఉండేది. దాన్ని 6%కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బంగారం ధర ఆ మేరకు తగ్గింది. ఇదిలా ఉంటే గడిచిన 3 రోజులుగా వరుస పెట్టి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. ఎందుకిలా? పన్ను తగ్గిస్తే ఆ మేరకు తగ్గటం ఓకే, కానీ అంతకు మించి ఎందుకు తగ్గుతున్నట్లు? ఈ తగ్గింపు ఎంతవరకు వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్లో తగ్గిన పన్ను కారణంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై దగ్గర 3,000 వరకు తగ్గింది. ఆ తర్వాత అంతకంతకు తగ్గుతూ వస్తోంది. వరుసగా 3 రోజు బంగారం ధర తగ్గటం వెనక బంగారు వ్యాపారులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం తమ వద్ద పోగుపడిన బంగారాన్ని పన్ను తగ్గింపు నేపథ్యంలో దాన్ని అమ్మేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కలిసి రావడంతో బంగారం ధర తగ్గుతూ వస్తోంది. బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర 71,650 రూపాయలు పలకగా గురువారం 70,650 పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ధర మరికాస్త తక్కువగా ఉండటం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,400 మాత్రమే ఉంది. ఓవైపు కేంద్రం పన్ను తగ్గించడం, మరోవైపు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో తాజా పరిస్థితి నెలకొందంటున్నారు. జపాన్లో వడ్డీ రేట్లు పెంపు, ఇతర కేంద్ర బ్యాంకుల రేట్ల కోత వేయాలన్న ఆలోచన బంగారం డిమాండ్ను తగ్గేలా చేసింది. రానున్న రోజుల్లో కాస్తంత తగ్గినప్పటికీ ఎక్కువగా తగ్గే అవకాశం లేదంటున్నారు. బంగారం కొనాలన్న ప్లానింగ్లో ఉన్నవారికి ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారంతోనే ఈ వివరాల్ని అందిస్తున్నామే తప్పించి దీన్ని పక్కాగా ఫాలో కావాలని మాత్రం చెప్పట్లేదు. బంగారంపై మదుపు పెట్టాలన్న ఆలోచన ఉంటే మరింత శాస్త్రీయంగా లెక్కలు వేసుకుని నిపుణుల సలహాలతోనే తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.